సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం మదన్నపల్లి గ్రామానికి చెందిన సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ యాదవ్ ఇటీవల అనారోగ్య కారణంగా హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ యాదవ్ స్వగ్రామానికి వెళ్లి ఇంటి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొడ్డుమరి ఆదినారాయణ యాదవ్ పోలీస్ బందోబస్తు నిర్వహించిన రూరల్ సీఐ శ్యామారావు, అర్బన్ సీఐ శివరాముడు, సిబ్బంది, కూటమి నాయకులు రమేష్ బాబు, ప్రభాకర్ నాయుడు, బిల్లు కుల్లాయప్ప, ఓబిరెడ్డి, కృష్ణమూర్తి యాదవ్, నరసింహులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అది అట్లే ఉండండి. నాకు కొంచెం కూర్చోండి. ఇప్పుడు కూడా ఒక మాట మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు, కలుస్తున్నాడు, కలవడం కూడా తక్కువైంది. ఏమంటే మనం వస్తాను మాట్లాడతాను కానీ ఫోన్ చేసి ఏదో మాట్లాడుతున్నాను, గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి. నిజంగా నాకు రిపోర్ట్ రిపోర్ట్ పంపించి చూడండి అన్నది. మీతో మాట్లాడినారు ఇలా అని చెప్పేసి నెక్స్ట్ వచ్చి మీకు కాల్ చేయమని చెప్పినా కూడా ఓకే మాట్లాడుతున్నాను చెప్తాను బాగానే ఉంది కదా అని తర్వాత అనుకున్నాను. కానీ మళ్ళీ తర్వాత కాన్షియస్ హాఫ్ మెడికల్ ల్యాండ్ ఒకటి చేయమని చెప్పు, నా మాటగా చెప్పు అలాగే సిక్స్త్ క్లాస్ పెద్ద ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ. మీరు ఏదైనా చేస్తేనే నేను బతకగలుగుతున్నా, లేకపోతే నేను నాకు చావాల్సిన తప్ప ఇంక వేరే కొద్దిగా మీరు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళు అంతగా ఎదురుగా పెట్టేస్తాను. అట్లా కూడా సార్